చెన్నై వచ్చిందంటే తప్పకుండా పిల్లల్ని తీసుకొని మా ఇంటికి వచ్చేది. సో ఇది మా ప్రయాణం. బాధ ఏంటంటే నాకు ప్రతిసారి నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. భారతదేశంలో ఎలా 3 సింహాలని మనం చూపిస్తున్నామో ఆ మూడు సింహాలలాగా రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కాంతారావు గారు. అది ఎవ్వరు కాదనడానికి వీల్లేదు. కానీ అది ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు? ఎవరు పెట్టుకోవడం లేదు. ఎవరికి అవసరం లేదు అనుకుంటున్నారు. నేను ఇక 15-20 ఇయర్స్ బ్యాక్ వరకు అక్కడ నడిగర్ సంఘం కానీ ఇక్కడ మా అసోసియేషన్ కానీ చూశాను. ఎలా అంటే అప్పట్లో చేసేవాళ్ళు ఒక ప్రభాకర్ రెడ్డి గారి పుట్టినరోజు కానీ ఆయన వర్ధంతి కానీ లేదా ఇంకొకటి చేశారు. రాను ఎలా అయిపోయిందంటే ఎవరు పుడితే మాకేంటి, ఎవరు పోతే మాకేంటి, మాకేం కావాలో అంతే అనేది ఇండస్ట్రీలో వచ్చింది. అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే పునాదులు లేకుండా ఇల్లు కట్టలేము. ఈరోజు ఇంత పెద్ద ప్యాలెస్లోని ఉన్నాము అనంటే అంత మంచి పునాదులు ఉండబట్టే ఉండగలుగుతున్నాము అనేది తెలుసుకోవాలి. ఆ పునాది వేసిన వాళ్ళని పునాదుల్లాగా ఉన్న పాత నటీనటులు కానీ సాంకేతిక నిపుణులు కానీ ఎవరు కూడా మర్చిపోకూడదు. ఈరోజుకి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, అలాగే దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, రామానాయుడు గారు, ఎల్వి ప్రసాద్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరినీ ఎప్పుడూ మనం స్మరించుకోవాలి. అంటే వారి పుట్టినరోజు కానీ వర్ధంతి కానీ మనం తప్పకుండా జరుపుకోవాలి. పెద్ద ఎత్తున జరగాలి, కానీ జరగలేదు. ఈరోజు ఎవరు చేసినా చేయకపోయినా మా మనసుల్లో కాంతారావు గారు ఉన్నారు అని నాగబాల గారు కంకణం కట్టుకొని ఈ ప్రోగ్రాం చేయడం అనేది నిజంగా నాకు నాగబాల గారు ఫోన్ చేసి, సిస్టర్ మీరు 16వ తారీఖు ఏ పని పెట్టుకోకండి అన్నారు. ఏమండి 16th అని అంటే కాంతారావు గారి ఫంక్షన్. నేను అన్నాను, వెంటనే షాక్ అయిపోయి నిజంగా మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు తెలియడం లేదండి. ఆయనకి తెలియదండి నా రిలేషన్షిప్ కాంతారావు గారితో ఏంటి అదేం చెప్పాను. ఇలా నేను ఆయన రెండో కూతురునండి, నేను పెంపుడు కూతురునండి, దత్తపుత్రికనండి నేను. అంటే ఆయన అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది, మీరు మంచి మనసుతో ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలనుకున్నాను, ఇప్పుడు మీరు వాళ్ళ బిడ్డ అంటున్నారు, తప్పకుండా అయితే మీరు ఉండాలి అంటే తప్పకుండా నేను వస్తానండి అని చెప్పడం జరిగింది. అలాగే నేను సుశీలతో అన్నాను, నాన్నగారిది ఇలా చేస్తున్నానంటే అవును కవిత అనండి. అలా ఏమో మరి కొన్ని ఇందాక అన్నారు రోజారమణి గారు, సినిమాల్లోనే వేరేలాగా అనుకోకుండా సినిమాల్లోనే సంపాదించారు, సినిమాలోనే ఆయన పోగొట్టుకున్నారు. ఓకే, మానిటరీ అనేది అప్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి. కానీ ఇటువంటి ఒక బంగారం లాంటి ఒక కుటుంబం నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నేను చూశాను కాబట్టి, బంగారం లాంటి కుటుంబం, బంగారం లాంటి పిల్లలు, మంచి ఆవిడైతే ఇంక చెప్పవసరం లేదు, పెద్దవారు ఆల్రెడీ చెప్పారు. బంగారు తల్లి, వారితో పాటు నేను ప్రయాణం చేయడం, ఈరోజు ఈ వేదిక మీద నన్ను పిలవడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. మరొకసారి నేను నాగబాల గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమరాజు గారు థ్యాంక్ యూ అండి. నేను ఇక్కడికి వచ్చే ముందే నేను ఒక ఐడియాతోనే వచ్చాను, ఒక మైండ్ సెట్తో వచ్చాను. నేను 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలవబోతున్నాను. కలిసి కాంతారావు గారి విషయం చెప్పి తప్పకుండా అవును పోయిన ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ మా అందరి ముందే డయాస్ మీద అనౌన్స్ చేశారు, చేస్తామని అన్నారు, కానీ జరగలేదు. కానీ ఈరోజు మీ అందరి ముందు రికార్డెడ్గా చెప్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను, అది జరిగేంత వరకు 2 ప్రభుత్వాలని నేను వదిలే ప్రసక్తి లేదు. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని నేను కలిసి తప్పకుండా మేబీ వితిన్ 2 months ఏదో ఒకటి నేను ఒక పాజిటివ్గా నేను మళ్ళీ మీ అందరి ముందు వచ్చి నేను అనౌన్స్ చేస్తాను. ఇది మాత్రం వాళ్ళ ఇంటి బిడ్డగా నేను చేయాలనుకున్నాను, ఒక నటిగా కాదు, ఆయన బిడ్డగా వాళ్ళందరికీ ఒక సిస్టర్గా నేను చెయ్యాలి అని అనుకుంటున్నాను, చేస్తాను. దిస్ ఇస్ మై ప్రామిస్. సుశ్రీ
తప్పకుండా నా వంతు అయ్యింది. ఇద్దరు ముఖ్యమంత్రులతో మాట్లాడి తప్పకుండా చేస్తాను. నాకు ఎక్కువ మాట్లాడటం అలవాటు లేదండి, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. శ్రీ రమణాచారి గారికి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి, ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికీ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మా నాన్నగారిని కనీసం ఈ విధంగా తలుచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నేను ముఖ్యంగా ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మా నాన్నగారు ఎప్పుడు ఎటువంటి అవార్డ్స్కి కానీ రివార్డ్స్కి కానీ ఎప్పుడు ఆయన ఆశ పెట్టుకోలేదండి. ఆయన కోరిక యాక్ట్ చేయాలి, చచ్చిపోయేంత వరకు నేను యాక్ట్ చేయాలమ్మా అన్నదే ఆయన కోరిక. అట్లాగే చేశారండి. ఆయన జూన్ దాకా చేశారు. జూన్ లాస్ట్ మూవీ శంకర్ దాదా జిందాబాద్ అది యాక్ట్ చేశారు. ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సింది ఆయన పాపం షూటింగ్కి, అనుకోకుండా కింద పడి షోల్డర్ ఫ్రాక్చర్ అయ్యి పోలేకపోయారు. ఇంకా నవంబర్ 18 ఆయన బర్త్డే, ఆయన 2 డేస్కి, ఆయన బర్త్డే అయిపోయిన 2 డేస్కి ఆయన సిక్ అయిపోయారండి. సిక్ అయిపోయిన తర్వాత ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళటం రావటం ఇదే అయిపోయిందనమాట. ఇంకా మార్చ్లో లాస్ట్ యశోద హాస్పిటల్ అడ్మిట్ చేసాము, రాజ్భవన్ రోడ్లో. ఇంకా అక్కడే మేము ఒకటి మాకు సంతోషం ఏంటంటే, ఆయన చనిపోయే టైంకి మేము 5 పిల్లలు ఆయన చుట్టూ ఉన్నామండి. అది మాకు చాలా సంతోషంగా ఉంది. మార్నింగ్ వచ్చి అంతకుముందు వీళ్ళు సిస్టర్స్ వచ్చి, లేదండి షిఫ్ట్ చేస్తున్నాం సార్ని, మేము వెంటిలేటర్ మీద పెట్టాలనుకుంటున్నాం, వేరే షిఫ్ట్ చేస్తామన్నారు. వద్దండి వెంటిలేటర్ ఏమొద్దు, డాక్టర్ గ్యారంటీ ఇవ్వలేదు, ఈరోజు గడిస్తే చాలు అన్నారు. కనుక మీరు వెంటిలేటర్లో పెడితే మీరే ఉంటారు, చివరి టైంలో చూసుకునేందుకు మేమెవరో ఉంటాం కదా, పోనీ మాకు అందరికీ ఇస్తారా పర్మిషన్ అని అడిగాను. అట్లా మా అన్నారు. అయితే ఇక్కడే ఉండనియండి, మేము చూస్తూ ఉండాలి అంతే, ఆయన కూడా మమ్మల్ని చూస్తూ ఉండాలి లాస్ట్ కన్ను మూసేదాకా అన్న తర్వాత ఇంకా సరే మీ ఇష్టం, మీరు రాసివ్వండి అట్లాగని అన్నారు. తప్పకుండా రాసిస్తామండి, మా కళ్ళ ముందే ఆయన ఉండాలి, మా కళ్ళ ముందే ఆయన ఆఖరి ఊపిరి కూడా ఆగిపోవాలి అంతే, మేము అదొక్కటే కోరుకుంటున్నామండి. ఎవరో వచ్చి మీరెవరో నించొని ఆయన చుట్టూ ఉండటం కాదు మాకు ముఖ్యం. ఎట్లా అయితే ఏమండి, అంత గొప్ప వ్యక్తి కడుపున పుట్టినందుకు నేను ఎన్నో జన్మల అదృష్టం చేసుకున్నాను ఆయన కూతురుగా పుట్టినందుకు. చాలా ప్రిన్సిపల్డ్ మనిషి అండి మా నాన్నగారు. ఎన్నడూ వేషాలు కావాలని కానీ ఎవరిని ఏమీ అడిగేవారు కాదండి, వస్తే వెయ్యాలి అంతే. ఆయనకు తెలిసింది రెండేనండి, ఒకటి సినిమా తీశారు, పోగొట్టుకున్నారు, అయిపోయింది, యాక్ట్ చేయాలి అంతే. నేను లాస్ట్ దాకా నేను యాక్ట్ చేయాలమ్మా, నాకు అదొక్కటి తప్ప ఇంకేమీ లేదు కోరిక అని చెప్పేవారు. ఒక కూతురుగా నేను ఆయనకు సేవ చేసుకున్నానండి, ఎంతవరకు నా వల్ల అయితే నేను అంత చేశాను. ఆఖరి స్టేజ్లో ఆయన ఒకసారి తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు చూడటానికి వచ్చారు. వస్తే తమ్మారెడ్డి గారు చేయి పట్టుకొని, తమ్మారెడ్డి గారు మీకు ఆడపిల్లలు ఉన్నారా అంటే, లేదండి 2 కొడుకులు అన్నారు. అయితే లేదండి కంటే కూతురునే కనాలి, ఇది నా కూతురు కాదండి మా అమ్మండి అనేవారు. మా అమ్మండి నాకు అంత చేస్తూ ఉంది, నాకు ఎవ్వరు చేయరండి, అంత అసహ్యం లేకుండా నాకు చేస్తూ ఉందండి. అంటే ఏమండి తండ్రి ఎవరో కాదు, పరాయి వారు కాదు, ఆయన నాకు జన్మనిచ్చిన తండ్రి అండి, ఆ మాత్రం చెయ్యకపోతే వేస్ట్ అండి. ఇంకా మనకి ఈ జన్మనిచ్చినందుకు చెయ్యాలి, వాళ్ళకి తప్పకుండా సేవ చేయాలి. ఎట్లా అయితే ఏమండి, నాకు ఇటువంటి సందర్భాన్ని ఇచ్చినందుకు అందరికీ పేరున నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా సంతోషం ఈరోజు అందరూ ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రమ్మచారి. థ్యాంక్ యూ సుశీలమ్మ. ఆయన చివరిదాకా నటిస్తూ ఉండాలనేది, అంటే అదృష్టవశాత్తు ఆయన తరంలో నేను లేను, ఇండస్ట్రీలో తర్వాత వచ్చాను. కానీ ఒక చిన్న అదృష్టం మాత్రం నాకు దక్కింది. నేను రాసిన దూరదర్శన్కి క్రాంతిరేఖ అనే సీరియల్ రాశాను. దివంగత అచ్యుతు, కిన్నెర, కోట శంకర్రావు గారు, వాళ్ళు బాలాజీ గారు వాళ్ళు యాక్ట్ చేశారు. వాళ్ళతో పాటు ఒక ప్రధాన పాత్రలో కాంతారావు గారు యాక్ట్ చేయడం జరిగింది. అంటే నేను రాసిన డైలాగులు ఆయన నోటి వెంట నేను అక్కడ దగ్గర సెట్లో కూడా ఉండి వినటం నా అదృష్టంగా భావించాను. ఆయన సెట్లోకి వచ్చినప్పుడు ఆయన వచ్చిన ఏ ఒక్క రోజు నేను మిస్ అవ్వలేదు. నేను స్క్రిప్ట్ రాసి ఇచ్చినా కానీ నేను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నేను చేసేవాడిని. నేను సెట్లో కూర్చుంటే ఆ స్టైల్గా అక్కడ కూర్చొని ఆ సిగరెట్ చేతిలో పట్టుకుని అట్లా ఉంటే అసలు అట్లాగే చూస్తూ ఉండిపోయేవాడిని నేను.
తర్వాత కూడా మళ్ళీ నేను సినిమా రంగానికి వచ్చిన తర్వాత కూడా నేను మా గురువులు పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ రైటర్గా వర్క్ చేస్తున్నప్పుడు మళ్ళీ శంకర్దాదా జిందాబాద్ అనే సినిమాకి నేను మళ్ళీ అసిస్టెంట్ రైటర్గా పనిచేయడం జరిగింది. దూరదర్శన్ సీరియల్కి నేను మెయిన్ రైటర్ని, తర్వాత సినిమాకేమో నేను అసిస్టెంట్ రైటర్గా పనిచేయడం జరిగింది. ఆ 2 సందర్భాల్లో కూడా కాంతారావు గారు నేను రాసిన 1, 2, 1, 6 డైలాగులు ఏవో చెప్పడం జరిగింది. ఇప్పుడు మా సంస్థ ట్రెజరర్, కార్యనిర్వహణ దక్షుడు, అంటే ఈ కార్యక్రమాన్ని నేను సగం ఆయన సగం అన్నట్టుగా 2 భుజాల మీద మోయటం జరిగింది. మిగతా కార్యవర్గ సభ్యుల సపోర్ట్తో కాంతారావు గారి గురించి తన సందేశాన్ని క్లుప్తంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కాంతారావు గారి గురించి అందరూ అన్నీ చెప్పారు. ఆయన తరం వెళ్ళిపోయింది, కానీ ఆయన మన ముందు లేరు. కనీసం ఈ హాల్లో అయినా ఆయన ఫోటో ఉంటే బాగుండేదేమో. మా ఫోటోని రామ్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఉన్న ఈ హాలు ఇక్కడ ప్రకటించవలసిందిగా కోరుతున్నాను. వైజాగ్లో లక్ష్మీ టాకీస్ అని మాకు సినిమా హాల్ ఉంది. మా పార్ట్నర్ త్రివిక్రమరావు గారు, జస్టిస్ చౌదరి సినిమా తీసిన త్రివిక్రమరావు. అప్పుడు నేను ఎన్టీఆర్ గారితో చాలా క్లోజ్గా ఆయన రూమ్లోకి ఎవరిని వెళ్ళినెవరు. ఎర్లీ మార్నింగ్ 4:30కి నా కారులో బాక్స్ తీసుకెళ్ళేవాడిని, అంటే క్యారేజ్. 4 o'clock భోంచేసేవారు ఆయన. ఒకరోజు నేను ఆయన భోంచేసి బయటకు వస్తుండగా రాజనాల్ గారు వచ్చారు. అప్పుడు రాజనాల్ గారి పరిస్థితి కూడా ఏం బాగోలేదు. రాజనాల్ గారు వచ్చారు. నేను చూసి షాక్ అయిపోయాను. ఇంత పెద్ద విలన్ని చూశాను. రోజు ఎన్టీఆర్ గారిని రోజు చూసిన అదృష్టం నాది. ఒక 40 రోజులు 35 రోజులు ఎన్టీఆర్ ఏన్నారు, ఇద్దరిని కూడా చూశాను నేను. కానీ ఇలా రాజనాల్ గారిని చూడడం చాలా ఆశ్చర్యం వేసింది. రాజనాల్ గారు ఎందుకు వచ్చారంటే కాంతారావు గారిని తీసుకొని వచ్చారు ఆ రోజు అక్కడికి. కాంతారావు గారు పక్క రూమ్లో ఉన్నారు. నేను పర్మిషన్ తీసుకొని కాంతారావు గారిని ఆ క్షణం అలా చూడడం జరిగింది. అంతే. అది కాంతారావు గారితో నాకున్న అంతే. నమస్కారం అనే పరిస్థితి కూడా జరగలేదు. ఆయన పేపర్ చదువుతున్నారు. అది జరిగిందండి చాలా సంవత్సరాల క్రితం. ఏదేమైనా మా భారత్ కల్చరల్ అకాడమీ, మా రైటర్స్ అసోసియేషన్ అందరూ కలిసి ఇది పెట్టాము. నాగబాల్ గారు లేకపోవడం కాస్త లోటు కనిపిస్తోంది. చాలా బాధగా ఉంది. రేపు మరికొన్ని రోజుల్లో కవిత గారు ఆశయాలు తీరి కాంతారావు గారికి ఒక అద్భుతమైన అవార్డు రావాలని, కవిత గారు వెనకాతల మా రైటర్స్ అసోసియేషన్ కూడా వెంటుండి మీ కోరికలు నెరవేరే వరకు మేము కూడా మీకు తోడుంటామని కోరుకుంటూ కాంతారావు గారికి నా ప్రగాఢ నివాళులు అర్పించుకుంటూ సెలవు. అంటే స్థాయిల గురించి నేను మాట్లాడను. అంటే మన సత్యజిత్ రే గారిని కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మన మధ్యన ఉన్న వ్యక్తి, మన భాషలో చేసిన వ్యక్తి, మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఫోటో ఇక్కడ లేకపోవడం నాకు కూడా లోటుగానే అనిపించింది. అన్నట్టుగా అది ప్రభుత్వాలు ఏం చేస్తాయో అవి తర్వాత సంగతి. వాటి గురించి ఇంతకుముందు మా ట్రెజరర్ గారు చెప్పినట్టు కవిత గారితో వెనకాల మేము కూడా ఉండి మా చేతన ఇంత మేము చేస్తాం. అట్లాగే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంత ముందుగా అన్నట్టుగా ఫోటోను కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఓకే, తను తయారు చేయించి పెడతానన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మా సంస్థ కార్యవర్గ సభ్యులు ఆర్డిఎస్ ప్రకాష్ గారిని క్లుప్తంగా తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రేమరాజు గారు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, మా రైటర్స్ యూనియన్ కార్యవర్గ సభ్యులు, ఇతర సభ్యులు అందరూ ఉన్నారు ఇక్కడ. అలాగే కాంతారావు గారి కుటుంబ సభ్యులు కూడా చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా నమస్కారములు, స్వాగతం. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు కాంతారావు గారి 101వ జయంతి. ఈ విషయం కొంచెం ప్రజల్లోకి వెళ్ళటంలో కొంచెం వెనకబడి ఉన్నామని అనిపించింది నాకు. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడికి వచ్చిన వారికి ఈ కార్డ్ని ఫోటో తీసుకొని మీ సోషల్ మీడియాలో కొంచెం ఫార్వర్డ్ చేయండి సార్. మీ వాట్సాప్ కావచ్చు, మీ ఏదైనా మీ ట్విట్టర్ హ్యాండిల్ కావచ్చు. చేస్తే 101వ జయంతి దాకా వచ్చాం మనం. ఆయన తాలూకు కార్యక్రమం ఒక సంస్థ చేసింది అనేది ఒకటి తెలుస్తుంది. నాకున్న సమాచారం మేరకు ఏపీలో, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వారి జయంతిని ప్లాన్ చేస్తున్నట్టుగా కమింగ్
1 వీక్ 10 డేస్లో ఈ నెలాఖరులో కొన్ని ఆర్గనైజేషన్స్ చేయాలని అనుకుంటూ ఉన్నాయి. దానికి కొంచెం ఇది కూడా బలం చేకూరుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్డు ఇక్కడ ఉంటుంది కాబట్టి ఒక ఫోటో తీసుకొని మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో, అది ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, మరొకటి కావచ్చు, అది ఒకటి చేయండి. అట్లాగే నేను మేడం గారికి, సుశీల గారికి, రాజా గారి రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ప్రతి ఒక్కరితో మీరు ఒక ఫోటో దిగితే వాళ్ళు కూడా దాన్ని ఆ మీడియాలోకి, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లోకి పంపిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీరిరువురితో ఒక ఫోటో తీసుకొని మీరు దాన్ని ఫార్వర్డ్ చేస్తే ఈ 101 జయంతికి మనం ఒక సపోర్ట్ని ఇచ్చినట్టు అవుతుంది. ప్రజల్లోకి విషయం చేరుతుంది. గతంలో మనం విషయం ఉంది, కాంతారావు గారి గురించి చెప్పిన విషయం మళ్ళీ ఒకసారి పునరుక్తి అయినా కూడా చెప్తాను. నారాయణ రెడ్డి గారు చెప్పారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు కళామ తల్లికి 2 కళ్ళు అయితే ఆ మధ్య ఉన్నటువంటి తిలకమే కాంతారావు గారు అని చెప్పారు. కాబట్టి ఆ తిలక ధారణ వల్లనే ఆ కళ్ళకి, ఆ కళామ తల్లి వదనానికి ఎంతో కళ చేకూరుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఒకసారి దాన్ని మనం గుర్తు చేసుకుందాం. నారాయణ రెడ్డి గారు చెప్పిన విషయం అది. అలాగే ఈ ప్రభుత్వం విషయం ఏం చేస్తాయి ఏంటి అన్నది కూడా మనం కొంచెం ఫార్వర్డ్ చేద్దాము. మన సోషల్ మీడియా ద్వారా కూడా మనం అడగచ్చు. వెళ్ళి రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ మనకు దొరకపోవచ్చు, కానీ మనం మన ఫేస్బుక్లో అడుగుతాం, వాట్సాప్ గ్రూపుల్లో అడుగుదాం. అలాగే కవిత గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు, ముందుకు తీసుకెళ్తానని. కవిత గారితో మనం తోడుగా వెళదాం. ఏముంది, మనం ఒక అవకాశం ఉన్నవాళ్ళు, మన అసోసియేషన్ సభ్యులం, ఒకళ్ళనే పంపించడం కంటే ఆవిడకి అండగా తోడుగా 4 మనుషులు ఉంటే అదొక బలం కదండి. ఒకళ్ళే లింగ్ అంటే అడ్డం కంటే ఒక 10 మంది మనం వెళ్తే అదొక బలం కదండి. అపాయింట్మెంట్ తీసుకొని నేను ఒక్కదాన్ని వెళ్ళడం కాదండి, డెఫినెట్గా అందరం కలిసి వెళితే దానికి ఒక వాల్యూ ఉంటుంది. నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను తప్పకుండా. మనం ఒక లెటర్ అది ఎలా ఫార్మేట్ పెట్టాలి అని పెట్టి, అది పెట్టిన తర్వాత ఫాలో అప్ అనేది నేను చేస్తాను. అందరం కలిసి వెళదాం. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ చెప్పారు, నేనేంటంటే వాళ్ళుగానే చెప్పారు కాబట్టి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారే చెప్పారు కాబట్టి నేను ఫాలో అప్ చేసుకోక్కర్లేదు, పెద్ద వాళ్ళు ఉన్నారు అని చెప్పి నేను దాన్ని అయిపోయిందేమో అని అనుకున్నాను, కానీ అవ్వలేదని ఇప్పుడే తెలిసింది. తప్పకుండా నేను మాత్రం దాన్ని కంపల్సరీగా మనం అందరం వెళ్ళిన తర్వాత ఫాలో అప్ చేస్తాను. అదే కాబట్టి మనం కవిత గారితో సపోర్ట్గా వెళ్ళడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నాం. తెలుగు టెలివిజన్ రైటర్స్ అసోసియేషన్ కానీ, అలాగే తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, వీళ్ళంతా కూడా కలిసి వస్తారని నేను అనుకుంటున్నాను. ఇది మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి విషయం. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్డ్ని ఫోటో తీసి కొంచెం ఫార్వర్డ్ చేయండి. అలాగే రాజా గారితో, సుశీల్ గారితో కలిసి ఓ ఫోటో దిగి ఈ సందర్భాన్ని కూడా మెన్షన్ చేస్తూ చిన్న రైటప్ చేస్తే మీడియాలో చాలా ముందుగా వేగంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది, ప్రజల్లోకి వెళ్తుంది. ఇంకా కొంతమంది ఈ కార్యక్రమాన్ని వరంగల్లోనో, తెనాల్లోనో, విజయవాడలోనో, ఖమ్మంలోనో చేయడానికి ఒక దారి దొరుకుతుంది, ఒక ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. హైదరాబాద్లో ఇలా చేశారు. మనం కూడా చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి 2 రాష్ట్రాల్లో, సాంస్కృతిక సంస్థలు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను మిత్రులందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. రమణాచారి గారు కూడా మన దగ్గర ఉన్నారు కనుక సార్ సలహాలు కూడా తీసుకొని ఎట్లా ముందుకు పోతే బాగుంటుందో అని చెప్పేసి సార్ సలహాలు కూడా తీసుకుందాం. ఆ విధంగా తర్వాత మనం ముందుకు పోదాం. అట్లాగే తెలుగు టెలివిజన్ రైటర్స్ అసోసియేషన్ తరఫున వచ్చిన మా కార్యవర్గ సభ్యురాలు, ఏకైక మహిళ ఈ కార్యక్రమానికి వచ్చారు. 2 మాటలు కాంతారావు గారి గురించి చెప్పాల్సిందిగా స్వప్న గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇది మనది అనుకుంటే, వడ్డించే వాళ్ళు మన వాళ్ళు అనుకుంటే ఆఖరి పంతిలో కూర్చున్న అన్నీ అందుతాయి అంటారు కదా, అలా ఉందన్నమాట. చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం, వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం అండి. నేను అందరూ చాలా సీరియస్గా మాట్లాడారు కదా, నేను కాంతారావు గారి గురించి చాలా సరదాగా మాట్లాడాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఇంట్లో వంట చేసి ఏం కూర ఏంటి అది ఇది అని అస్తమానం వచ్చి ఎవరైనా అడిగితే గట్టెతో ఇట్లా కానీ కత్తి ఫైటింగ్ చేస్తాను మీరు దగ్గరకు వస్తే అని చెప్పేసి అంటే, ఏంటి కాంతారావు గారిలా కత్తి ఫైటింగ్ చేస్తావా అని జోక్ చేసేవారు. అలా ప్రతిరోజు అంటే అల్లరి చేస్తున్నప్పుడు, లేకపోతే ఫ్రెండ్స్తో ఏదైనా గార్డెన్ పార్టీలకు వెళ్ళి అక్కడ ఏదైనా కొమ్మలు విరుచుకొని ఆడుకుంటూ ఉంటే తెలియకుండానే కత్తి ఫైట్ లాగా చేసేయడం. కాంతారావు గారు నేనైతే రామారావు గారు నువ్వు అలాగ అనుకుని ప్రతి మాటలో అసలు చాలా సూపర్ సీనియర్స్. అయినా సరే వాళ్ళని అనుక్షణం తలుచుకుంటూ మన ఫ్యామిలీ మెంబర్ని చేసుకుంటూ ఉండే అంత గొప్ప మహానుభావులు
వాళ్ళు చేసే ఇండస్ట్రీలో వర్క్ చేయడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఇంకా లక్ ఏంటంటే ఆ కత్తి ఫైటింగ్లు చేసే ఆ డ్రెస్సింగ్ని కూడా మేము కొట్టేసాం లేడీస్. లెగ్గింగ్స్ అవన్నీ కూడా. అయితే అంటారు కదా మామూలుగా మన ఇన్స్టాల్లోని, ఫేస్బుక్లోని వీటిల్లో చాలా మీమ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మీరు వేసుకునే లెగ్గింగ్ డ్రెస్సింగ్ అంతా కూడా పాతప్పుడు రామారావు గారు, కాంతారావు గారు వీరందరూ వేసుకునేవారు. చక్కగా కత్తి ఫైటింగ్ చేసేప్పుడు కంఫర్టబుల్ డ్రెస్. ఒక్క జనరేషన్ ఇలా చేంజ్ అవ్వగానే మీరు కొట్టేశారు అని చెప్పేసి మీమ్స్ పెడుతూ ఉంటారు. మాకు ఆ లక్ కూడా వచ్చింది. చాలా చాలా సంతోషం. ఇంత మంచి సభలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంతారావు గారి దీవెనలు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన ఆత్మ ఎక్కడున్నా సరే మనల్ని చూస్తూ ఉంటుంది. ఆయన ఆత్మ శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అమ్మా. గురించి ఎవరన్నా ఒక 2 మాటలు మాట్లాడాలంటే 2 నిమిషాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చివరగా అంటే ఈ నవంబర్ 16 మా ఇంట్లో పెద్ద పండగ. ప్రతి సంవత్సరం మాకు ఇది మాత్రం చాలా పెద్ద పండగ అండి. ఎందుకు అన్నారో ఏమో తెలీదు. 2008లో లాస్ట్ సత్యానృతం చేసుకున్న తర్వాత మా నాన్నగారు ఇంకా ఒకటే మాట అన్నారు. ఆయన బ్రాహ్మణ్తో చెప్పారు, ఏమండి వీణాపాణి గారు ఇదే లాస్ట్, నేను ఇంకా చేసుకోనండి, నా వల్ల కాదు, నేను ఇంతసేపు కూర్చోలేకపోతున్నాను, ఇదే ఆఖరినండి నేను చేసుకోవటం, ఇంకా చేసుకోనని ఎందుకు చెప్పారో తెలియదండి. ఆ మాట చెప్పారు. మేమందరం అదేంటి ఎందుకు అట్లా, లేదమ్మా నేను ఎంతసేపు కూర్చోలేనమ్మా, నా వల్ల కావట్లేదు అనేవారండి. అయ్యో అనుకున్నాం. అట్లాగే ఆయన ఇంకా నెక్స్ట్ బర్త్డేకి ఏం చేసుకోలేదు అనుకోండి. కానీ మా ఇంట్లో అయితే చాలా పెద్ద పండగ అండి. నవంబర్ 16, 15వ తారీఖే మా నాన్నగారు ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళిపోయి పువ్వులు తీసుకొచ్చి దండలంతా కట్టించి ఇల్లంతా దండలతో డెకరేట్ చేసేవారు. చేయించిన తర్వాత సత్యావ్రతం చేసుకునేవారు. తప్పనిసరిగా పూజ అయితే చేసుకునేవారు. ఆయన నోట్లోంచి ఎందుకు వచ్చిందో తెలియదు సార్ ఈ ఒక్క మాట మాత్రం, ఇంకా నేను చేసుకోనండి ఇదే ఆఖరు అని. అది కాకుండా మాకు రమణాచారి గారు మాకు చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. మా నాన్నగారికి చాలా అంటే చాలా ప్రేమ ఆయన అంటే. అదేవిధంగా ఆయనకు కూడా మా ఫ్యామిలీ అంటే చాలా ప్రేమ అండి. ఆయన ఎదురుగుండా కాదు, ఎట్లానా చాలా గొప్ప మనిషి, మంచి వ్యక్తి, మనసున్న మనిషి అండి ఆయన. నేను అంతకంటే ఇంకేం చెప్పలేనండి. ఈ ఒక్క ముక్క ఒక బాధ్యత. నాగబాల సురేష్ భారత్ కల్చరల్ అకాడమీ తరఫున, అలాగే తెలుగు టెలివిజన్ రచయితల సంఘం తరఫున కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు. ఒక మంచి పని చేయాలని చెప్పనేటువంటి అభిప్రాయంతో చేద్దామని అనుకునేటువంటి సందర్భంలో ఇవాళ సోదరి శ్రీమతి సుశీల గారు అన్నారు, మాకు నవంబర్ 16 పెద్ద పండుగ అని. వారి మనసులో అంత పెద్ద పండుగగా నిర్వహించుకునేటువంటి సందర్భంగా వారిని ఇక్కడికి పిలిచి వారిని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యేటట్టుగా చేసినటువంటి శ్రీమతి రోజారమణి గారికి కూడా సభాముఖంగా నమస్కారం. రాజా ఎలాగ ఇక్కడ ఉన్నాడు, బాబు కాబట్టి ఉంటాడు, హైదరాబాద్ ఉన్నాడు కాబట్టి ఉంటాడు, సత్యం ఇంట్లో ఉన్నాడు. ఒకటి మాత్రం నిజం, ఎవరికి ఎప్పుడు ఎంతవరకు ఏది ప్రాప్తమో అంతవరకు మాత్రమే. అది కొంతమంది విషయంలో మనం ఆలోచించినట్టయితే, కాంతారావు విషయంలో ఏ పద్మ పురస్కారం రాకపోవడం అనేటువంటిది ప్రభుత్వం చేసుకున్నటువంటి పాపం. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు. 50 సంవత్సరాలుగా నేను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కొన్ని విషయాల్ని చెప్పడానికి వీలు కాదు, కానీ చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఒక ఎన్టీ రామారావు, ఒక కాంతారావు, ఒక నాగేశ్వరరావు, ఈ ముగ్గురు కూడా ధృవతారల్లా వెలిగినటువంటి రోజుల్లో వారికి కూడా పద్మ పురస్కారం రావాల్సిన అవసరం ఉండింది. మరి ఎందుకు రాలేదు అనే దానికి మనం ఏం సమాధానం చెప్పడానికి లేదు, కానీ ఆయన ఎంతోమంది మనసుల్లో ఆయన నిలబడి ఉన్నాడు అనేటువంటి సంగతి మనం ఇవాళ తలుచుకోవడం అనేటువంటిది మన బాధ్యత కాబట్టి ఇక్కడ చేసుకున్నాం. ఇది శత జయంతి ఉత్సవం అప్పుడు కూడా ఇంతకుముందు రామసత్యనారాయణ గారు చెప్పారు, ఎందుకు చేయలేదనేటువంటి సంగతి పక్కకు పెడితే తప్పకుండా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పని మళ్ళీ భారత్ కల్చరల్ అకాడమీ ఇతర సంస్థలు కలిసి రవీంద్ర భారతిలో వారి శత జయంతి ఉత్సవాన్ని చేయడం అనేటువంటిది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించినటువంటి విషయం. ఈ రకంగా అకాడమీకి, తెలుగు టెలివిజన్ రచయితల సంఘానికి నేను వ్యక్తిగా ఒక వ్యవస్థలో భాగంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను.
మంచి వాళ్ళని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. రోజారమణి గారు మాట్లాడినప్పుడు వారి కుటుంబం గురించి, వారి యొక్క పరిస్థితుల గురించి, వారి యొక్క ఆదరణ గురించి, మంచితనం గురించి చెప్పారు. అలాగే కవిత గారు చెప్పారు, నటులుగా వాళ్ళు చెప్పారు, నటిమణులుగా. డాక్టర్ కేవి కృష్ణకుమారి గారు వారి కుటుంబంతో ఉండేటువంటి అనుబంధంతో వారు చెప్పారు. ప్రభుత్వంలో భాగస్వామిగా నేను ఎన్టీ రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, కాంతారావు గారిని ముగ్గురిని కూడా దగ్గర నుంచి చూశాను. నా అదృష్టం ఏంటంటే నేను ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశాను. నేను అప్పుడు నేను ఆయనకి సమాచార శాఖ కమిషనర్గా ఉన్నాను. ఉదయం 3:30 గంటల ప్రాంతంలో వెళ్తే ఆయన సుప్రభాతం దగ్గర నుంచి మొదలు పెడితే రాత్రి 10:15 దాకా 10:30 దాకా వారితో పాటు ఉండాల్సినటువంటి అవసరం వచ్చేది. అక్కినేని నాగేశ్వరరావు కూడా అంత ఆత్మీయంగానే చూసేవాడు. నాకు కాంతారావు గారితో ఉండేటువంటి అనుబంధం ఎప్పుడు అని చెప్పంటే 1991 సంవత్సరంలో నేను సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా ఉన్నప్పుడు సురభి సంస్థ వారు ఎక్కడో వానల్లో, వరదల్లో, వర్షాకాలంలో పొలాల గట్ల మీద వర్షం పడుతుంటే కూడా నాటకం వేసేసి, ఎవరు రాకపోయినా నాటకం వేసేసి, నాటకం అయిపోయిన తర్వాత తెల్లవారు లేచేసేసేసి ఆ ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి కావలసిన ప్రకారంగా బియ్యమో బట్టలో ఏవో తెచ్చుకునేటువంటి స్థితి నుంచి వాళ్ళని హైదరాబాద్లోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో చిక్కడపల్లిలో ఒక నాటకశాల నిర్మింపజేసేసి అక్కడ సురభి వాళ్ళ నాటకాలు వేసేటప్పుడు కాంతారావు గారు వచ్చి నాతో పాటు స్వయంగా అక్కడ కూర్చొని ఆయన నిర్వహిస్తూ ఉంటే ఒకటే అడిగాను నేను, ఏమిటి కారణం అని చెప్పని. ఆయన చెప్పినటువంటి మాట ఇవాళకి నాకు శిరోధార్యంగా ఉంది. కళాకారులు అంటే వీళ్ళండి కళాకారులు. నేను కూడా ఈ సురభి కళాకారులతో పాటు పనిచేశాను. నాకు సురభి కళాకారులు అంటే ఇష్టం కాబట్టి నేను కూడా అవసరమైనట్టయితే మీతో పాటు ఇక్కడే ఉంటానని చెప్పని నాతో పాటు రాత్రంతా కూడా అక్కడ ఉండేటువంటి రీతిలో ఉన్నటువంటి కాంతారావుని మొట్టమొదటి చూసి ఆకర్షించినటువంటి వాడిని. ఎందుకంటే సినిమా నటులు ఎలా ఉంటారో మనకందరికీ తెలుసు. వారి వ్యవహారం ఎలా ఉంటుంది, జీవితం ఎలా ఉంటుంది, ఎలా బతుకుతారు, ఎలా ఉంటారు అనేటువంటి సంగతి. కానీ తానుగా ఆ సురభి వాళ్ళ కోసం చెప్పిన పాటుపడ్డాను చూసినప్పటి నుంచి నాకు పరిచయం అయినాక, వారి కుటుంబంతో పరిచయం అయినాక, హైమవతమ్మ గారైతే మా అమ్మగారి కంటే కూడా ఎక్కువ. కానీ ఒక మాట మా కృష్ణకుమారి గారు చెప్పారు, అలా ఏ స్త్రీ కూడా చెప్పదు, అంత ఆప్యాయంగా ఆయన గురించి మంచి కోరుకునేటువంటి తల్లికి నమస్కరించాల్సిన అవసరం ఉంది. ఆమె ఏ రకంగా చెప్పినా ఆయన యొక్క మంచి నాకు కావాలని చెప్పని కోరుకునేటువంటి ఆ తల్లి నేను చూశాను, నేను మాట్లాడుతున్నాను కూడా చూశాను. కాంతారావు గారికి శతజయంతి ఉత్సవం నిర్వహించకపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అది రామసత్యన గారు చెప్పారు కాబట్టి నేను మళ్ళీ నేను దాని గురించి చెప్పను కానీ మాట్లాడాను. కానీ రవీంద్ర భారతిలో సత్యజయంతి ఉత్సవాన్ని నిర్వహించినప్పుడు మాత్రం చాలా ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి ఉండింది. కాంతారావు గారి యొక్క మంచితనం ఒక్కొక్కసారి దీనికి కారణం కావచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఏ కారణం ఏదైనా ఉన్నా సుశీల గారు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారు చెప్పినటువంటి ప్రతి మాటలో కూడా ఉన్నటువంటి ఆ నిష్కర్మశత్వం ఏదైతే ఉందో దాన్ని గమనించిన తర్వాత నవంబర్ 16 పెద్ద పండుగనే ఎప్పుడైతే మీరు చెప్పారో హైదరాబాద్లో పండుగ జరుపుకోవడంలో మీరు కూడా పార్టిసిపేట్ అవుతున్నందుకమ్మా చాలా మంచి విషయంగా మేము భావిస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మంచి మనస్కులు, వాళ్ళందరం కూడా ఇక్కడ నవంబర్ 16 ఆయన జయంతిని మనం నిర్వహించుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. కవిత గారు ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ల పాటు ఉండిన తర్వాత కూడా కాంతారావుకు కావాల్సినటువంటి స్థానం దొరకలేదు అని చెప్పంటే నేను చాలా సిగ్గుపడుతున్నాను. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి నా ఆసక్తతకు, నా యొక్క బలహీనతకి నేను ఎందుకు చేయలేకపోయినా అనేటువంటి భావంతో ఉన్నాను. ప్రభుత్వానికి సలహాదారుగా ఉండి పోనీ ప్రభుత్వంలో భాగస్వామి కాదా అంటే ప్రభుత్వంలో భాగస్వామిగా పోయిన సంవత్సరం వరకు ఉన్నాను. చివరి వరకు కూడా వారికి ఏది ఉన్నా లేకున్నా కనీసం ఒక ఇంటి విషయమైనా కానీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉందని చెప్పిన ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎందుకు జరగలేదు అనేటువంటి సంగతి ఒక్కొక్కసారి జరగదేమో అనేటువంటి దాన్ని మనం భరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నోటి దాకా వచ్చి కూడా నోట్లోకి పోయినటువంటి పరిస్థితులు చాలామంది కలుగుతూ ఉంటాయి. అలాంటిది కాంతారావు విషయంలో జరిగిందని చెప్పి నేను భావిస్తూ, ప్రభుత్వాన్ని అనుకోవడం కాదు, మన పరిస్థితి అలా ఉందని చెప్పి అనుకోవడం ఒక్కొక్కసారి విధి అనేటువంటి దానికి మనం ఒక్కొక్కసారి తలవంచాల్సిన అవసరం వస్తుందేమో అని చెప్పని కొంతమందిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది. అందుకని శ్రీమతి కవిత గారు ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని కలిసినా, మా చంద్రబాబు నాయుడు గారిని కలిసినా ఇరువురికి కూడా బాగా తెలుసు. కాబట్టి మీరు చేసే ప్రయత్నంలో మీరు సఫలీకృతం అయితే ఇక్కడ అందరం కూడా సంతోషిస్తాం.
రామసత్యనారాయణ గారు ఒక మాట అన్నారు, ఈ ఛాంబర్స్లో తప్పకుండా వారి ఫోటో పెట్టిస్తామని చెప్పిన వారు బాధ్యత తీసుకున్నారు. కాబట్టి ఇంక నేను మళ్ళీ దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. వారి గురించి తలుచుకోవడం, స్మరించుకోవడం, వారి జయంతి నిర్వహించుకోవడం అనేటువంటిది మనం అందరం ఇలాగే చేద్దాము. ఎవరు చేసినా చేయకుండా భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు టెలివిజన్ రచయితల సంఘం వాళ్ళు ఇలాగే చేస్తామనేటువంటి మనస్సంకల్పంతో ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. ఆ లోటును భరించాలి. ఈ కార్యక్రమానికి మీ అందరూ వచ్చి ఇంత ఓపికగా, నేనంటే ముఖ్యంగా ఎందుకు నాకు చాలా సంతోషంగా ఉందంటే, ముందు వచ్చిన తర్వాత 10 నిమిషాలకు కొంతమంది, 15 నిమిషాలకు కొంతమంది, అయిపోయే వరకు 2, 3, 10 మంది మిగిలే పరిస్థితి ఉంటుంది. వచ్చిన